మహోన్నతుడైన మన దేవునికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే లేఖనమేమి చెప్పుచున్నది అను కార్యక్రమంలో దేవుని వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించిపోతున్నాము. గడిచిన దినములలో మనము యెహోవా అను పేరుతో జత కలిసిన కొన్ని బిరుదులను గూర్చి మనము ధ్యానించాం. ఈరోజు ఏల్ అను హెబ్రీ పేరుతో జతపరచబడిన కొన్ని బిరుదులను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో హెబ్రీ భాషలో కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు దేవునికి కొన్ని బిరుదులు ఇచ్చారు. ఆ బిరుదులు హెబ్రీ భాషలో ఏ విధంగా పిలువబడ్డాయో ఆ యొక్క వరుస క్రమంలో ఒక్కొక్క ఆ బిరుదును కూర్చి ఆ సందర్భమును కూర్చి మనము ధ్యానిస్తూ వచ్చాం. ప్రతి పదానికి ముందు యెహోవా యెహోవా అనే మాటతో 9 పేర్లను మనము ధ్యానించాం. ఈరోజు హెబ్రీ భాషలో మరొక పదం, దేవునికి ఉపయోగించబడిన మరొక పదము ఏల్ అను పేరుతో కొన్ని పదాలు ఉపయోగించబడ్డాయి. వాటిని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మొదటిగా ఏల్ ఎలియోన్ అనే పదాన్ని మనము ధ్యానిద్దాం. ఏల్ ఎలియోన్ అనే హెబ్రీ పేరు ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీషు పండితులు తర్జుమా చేసినప్పుడు ద మోస్ట్ హై గాడ్ అని తర్జుమా చేశారు. ద మోస్ట్ హై గాడ్. ఇక్కడ ఈ ద మోస్ట్ హై గాడ్ అనే మాటను తెలుగు పండితులు తెలుగు బైబిల్లోనికి సర్వోన్నతుడు దేవుడు అని తర్జుమా చేశారు. ఇక్కడ ఏల్ అనే హెబ్రీ మాటకు దేవుడు అనే అర్థం. ఇది మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అదే పేరుతో ఇంకా కొన్ని బిరుదులు రాబోతున్నాయి. కనుక మనం ఏల్ అని చెప్పిన ప్రతిసారి కూడా అది దేవుడు అనే అర్థం ఇస్తుందనేది మనం ఆ పేరుని గురించి గ్రహించాలి. ఏల్ అనే హెబ్రీ మాటకు దేవుడు అనే అర్థం. ఇందులో రెండో మాట ఉంది, ఎలియోన్. ఎలియోన్ అనే హెబ్రీ మాటకు సర్వోన్నతుడు అని తెలుగు పండితులు తర్జుమా చేశారు. ఇక తెలుగులో ఇంతకంటే గొప్ప మాట దొరకలేదు. కానీ ఇంగ్లీష్లో కొన్ని వెర్షన్స్ ఆయన యొక్క అంటే ఎలియోన్ అనే మాట యొక్క పరిపూర్ణత్వాన్ని తర్జుమా చేయుటకు వారు కొన్ని ఇంగ్లీషు మాటలను ఉపయోగించారు. ఆ మాటలు తెలుగు మాటల కంటే గొప్పగా ఉంటాయి. అందులో ఒక మాట మోస్ట్ హై గాడ్ అనే మాట ఉపయోగించారు. మోస్ట్ హై గాడ్. ఇంకొకరైతే హైయెస్ట్ గాడ్ అని ఇంకొక వెర్షన్ తర్జుమా చేసింది. ఇంకొక వెర్షన్ లో అప్పర్ మోస్ట్ గాడ్ అని తర్జుమా చేశారు. ఇంకా మరొక వెర్షన్ లో అయితే ద సుప్రీం గాడ్ అని తర్జుమా చేశారు. అంటే ఒక్కొక్కరు ఆ ఇంగ్లీష్ భాషలో ఎన్ని ఉన్నతమైన పదాలు, అంటే ఈ ఎలియోన్ అనే మాటను ఎంత ఉన్నతంగా వారి భాషలో చెప్పవచ్చో అలా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ తెలుగులో
సర్వోన్నతుడగు దేవుడు అనే పేరు మాత్రమే మనకి మన భాషలో కనిపిస్తుంది. ఇక అంతకంటే ఇక ఉన్నతంగా దేవుని చూపించే పదాలేమి దొరకలేదు. కనుక ఒకే ఒక మాట సర్వోన్నతుడు అని తెలుగు బైబిల్‌లో మనకి కనపడుతుంది. ఈ మాటను మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండంలో ఈ మాట మనకి కనపడుతుంది. 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అని తెలుగు బైబిల్‌లో ఉంటే, అక్కడ ఇంగ్లీష్‌లో ఈ విధంగా కనపడుతుంది. అండ్ హి వాస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అని ఇంగ్లీష్‌లో రాశారు. ఈ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ రచయితలు ద మోస్ట్ హై గాడ్ అనే మాటను అక్కడ వ్రాయటం జరిగింది. కనుక మనం ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సందర్భంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించుటకు మోషే గారు ప్రయత్నిస్తూ ఏల్ ఎలియోన్ అనే హెబ్రీ మాటను ఉపయోగించారు. ఈ ఏల్ ఎలియోన్ అనే మాట దేవుని యొక్క సర్వోన్నతను, ఆయన హైనెస్. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కూడా ఉన్నతుడు, సర్వోన్నతుడు అనే పదాలు తప్ప తెలుగులో ఆయన యొక్క ఉన్నతత్వాన్ని లేక సర్వోన్నతమైన స్థితిని చెప్పుటకు మాటలు లేవు. ఇంగ్లీష్‌లో ఆయన సుప్రీం గాడ్ అని పిలిచారు. మనకు తెలుసు, మన న్యాయస్థానాల్లో అత్యున్నత న్యాయస్థానం అని, సర్వోన్నత న్యాయస్థానం అని సుప్రీం కోర్టుని మనము పిలుస్తూ ఉంటాం. చాలా సార్లు అలాగా పిలువబడుతూ ఉంటుంది. సర్వోన్నత న్యాయస్థానము, అత్యున్నత న్యాయస్థానం తెలుగులో. కాబట్టి సుప్రీం గాడ్, ఆయన సుప్రీం గాడ్ అని చెప్పుటకు బైబిల్ కొన్ని సందర్భాలు తెలియజేస్తుంది. ఆ యొక్క సర్వోన్నత లేక ఆ ఉన్నతమైన స్థితి ఆయన ఎలా కలిగి ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు మనము దేవుని వాక్యము నుండి ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 32వ అధ్యాయము 8వ వచనం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను అని ఇక్కడ రాయబడింది. కానీ ఇంగ్లీష్‌లో వెన్ ద మోస్ట్ హై అనే మాట ఉపయోగించబడింది. వెన్ ద మోస్ట్ హై డివైడెడ్ టు ద నేషన్స్ దైర్ ఇన్హెరిటెన్స్ అనే మాట అక్కడ ఇంగ్లీష్ భాషలో రాయబడింది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సర్వోన్నతుడు అనే మాటకి అక్కడ అంటే ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 8వ వచనంలో ఏల్ ఎలియోన్ అనే మాట అక్కడ హెబ్రీ భాషలో కనపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇశ్రాయేలీయులకు ఆయన వాగ్దానము చేసిన దేశమును ఆయన విభాగించినప్పుడు తన ప్రజల యొక్క సరిహద్దులను ఏర్పరచటంలో ఆయన మహోన్నతుడిగా ఏల్ ఎలియోన్ గా కీర్తించబడ్డారు. ఇది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను అని ఇక్కడ కనపడుతుంది. కనుక సర్వోన్నతుడు అనే మాట ఎలియోన్‌గా మనకి కనపడుతూ ఉంది. ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎలియోన్ సర్వోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన తన యొక్క సర్వోన్నతమైన స్థితిని, ఆ సర్వోన్నతమైన స్థితిలో సార్వభౌమాధికారాన్ని వినియోగించారు. ఆ సార్వభౌమాధికారంతో ఆయన సర్వోన్నతుడిగా కీర్తించబడ్డారు. కొన్నిసార్లు మనుషులు ఇతరులను సుప్రీం అని పిలుస్తూ ఉంటారు. వారి జీవితంలో కొందరిని సుప్రీంగా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు తమకు తామే సుప్రీంగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ సుప్రీం గాడ్ లేక మోస్ట్ హై గాడ్, ఇంకా ఆయనకి మనం పేర్లు భాషతో వర్ణించలేం. అలాంటి ఆ దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే మానవ జీవితంలో ఆయా కాలాల్లో, యుగముల్లో, తరముల్లో, సృష్టి ఆది నుండి లేక జగత్తు పునాది వేయబడక మునుపు నుండి, కాల నిర్ణయము జరగక మునుపు నుండి కూడా, అనాది కాలము నుండి కూడా ఆయనే సుప్రీం. ఆయన తన సర్వోన్నతమైన స్థితిని ఆయన ఆయా కాలాల్లో మనుషులకు బయలుపరుచుకుంటూ వచ్చారు. ఆయన తన యొక్క సర్వోన్నతను ఏ విధంగా బయలుపరిచారో మనము కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథం నుండి చూద్దాం. దానియేలు గ్రంథం మనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథంలో ఆయన తన యొక్క సర్వోన్నతమైన స్థితిని తెలియపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ నెబుకద్నెజరు షడ్రకు, మేషక్, అబేద్నెగోలతో, నేనే సుప్రీంని, ఇక నాకంటే పైవాడు ఎవడు లేడు, నా యొక్క సర్వోన్నతని మీరు అంగీకరించి తీరాల్సిందే, నా రాజ్యం అంతా అంగీకరించింది అని చెప్పి వారిని బెదిరిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువుకుందాం ఈ వచనమును. బాకాను, పెళ్ళంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధునులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఒక మాట కనపడుతుంది. హూ ఈస్ దట్ గాడ్ దట్ షల్ డెలివర్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్? తెలుగులో నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇంకా లేడు అని అర్థం. నేనే మోస్ట్ అప్పర్, నేనే సుప్రీం, నాకంటే సుప్రీం ఎవరు లేరు. ఈ మాట నెబుకద్నెజరు వినియోగించాడు. నెబుకద్నెజరు తన హృదయంలో తానే సుప్రీం అనుకుంటున్నాడు. నెబుకద్నెజరు మాత్రమే కాదు, ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో తమను తాము సుప్రీంగా భావిస్తున్నారు. ఆ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని అలాగా వారికి వారే అన్వయించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది వారికి వారే అన్వయించుకునటం మాత్రమే కాదు, మరికొందరికి అన్వయిస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసిన స్థానమును వారు తమకు తామే అప్లై చేసుకుంటున్నారు, అంటే అన్వయించుకుంటూ ఉన్నారు.
కనుక మనము దేవుని యొక్క సర్వోన్నతమైన స్థితిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. బాధకరమైన పరిస్థితి ఏమిటంటే క్రైస్తవులుగా ఉన్నవారు కూడా దేవుని స్థానాన్ని వారు తీసేసుకోవటమో, ఇతరులకు ఇవ్వటమో చేస్తూ ఉన్నారు. కనుక దాన్ని దేవుడు అంగీకరించడు. పాత నిబంధనలో దేవుడు ఒక చోట ఇలాగా మాట్లాడుతూ అంటారు, నాకు రావలసిన మహిమను ఇతరులకు ఇవ్వను అంటాడు. అంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడో మనం గ్రహించాలి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఆయన ఎంతో ఆ, గట్టిగా, అంటే ఆయన యొక్క మహిమను గూర్చి మాట్లాడుతూ 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 21వ వచనంలో ఇలాగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అక్షయుడుకు దేవుని మహిమను క్షయముకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కనుక ఇక్కడ ఈ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఆయన్ను దేవునిగా వారు మహింపరచలేదు. ఈరోజు కూడా చాలా మంది దేవుని మహిమను దేవునికి ఇవ్వకుండా తమను తామే మహింపరుచుకుంటూ ఉన్నారు. దేవునికి రావలసిన ఘనతను, మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. మరికొంతమంది వారికి వారే సుప్రీంగా భావించుకుంటూ ఉన్నారు. మరికొంతమంది ఇతరులకు ఆ యొక్క ఆ అత్యున్నతమైన స్థితిని వారి జీవితాల్లో ఏర్పరుస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క వాక్యానుసారమైన విధానం కాదు. దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్న మనం అందరం కూడా ఆయనే సర్వోన్నతుడు, ఆయనే మహోన్నతుడు, ఆయన కంటే పైవాడు ఎవరో కూడా లేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ సర్వోన్నతమైన స్థితిని దేవుని విషయంలో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ నెబుకద్నెజరు మాట్లాడే మాట ఎంత ఆ బాధకరమైన, భయంకరమైన మాట. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది, దేవుడు ఇక దేవుడు ఎవరు లేరు అనే స్థితిని, తనకు తానే దేవునిగా చేసుకునే స్థితిని తెలియజేస్తూ ఉంది. కనుక మనము ఈ మాటలు గ్రహించాలి. దేవుడు మాత్రమే సర్వోన్నతుడు. అలాగే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో నెబుకద్నెజరు ఒకానొక రోజు ఇలాగ తనలో తాను ఆలోచించుకున్న సందర్భాన్ని మనం చదువుకుందాం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుతుండగా, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేచెదవు. సర్వోన్నతుడకు దేవుడు ఎలియోన్ మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములో నీకిలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునికి సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపుగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు,
అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునకు దేవుని ఎలియోన్ స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎందుకంటే ఆయనే సుప్రీం గాడ్, ద మోస్ట్ హై గాడ్. ఆయనే సర్వోన్నతుడకు దేవుడు. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితంలో ఆ సర్వోన్నతను ఎవరికి ఇస్తున్నావు? ఒకవేళ ఆ సర్వోన్నతను, ఆ యొక్క సుప్రీంనెస్ ను నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మనుషులకి ఇస్తున్నావా? నీ ఉద్యోగానికి ఇస్తున్నావా? నీ వ్యాపారానికి ఇస్తున్నావా? నీవు కూడబట్టిన ధనానికి ఇస్తున్నావా? లేక నీతో ఉన్న నీ సహచరులకు ఇస్తున్నావా? ఎవరు నీ జీవితంలో సుప్రీం? ఎవరు సర్వోన్నతమైన స్థానంలో ఉన్నారు? నీ హృదయంలో సర్వోన్నతమైన స్థానం ఎవరికి ఇచ్చావు? ఒక్కసారి పరిశీలించు. మనము పరిశీలించుకుందాము. ఒకవేళ తెలియకుండానే దేవుని స్థానాన్ని, ఆ సర్వోన్నతమైన స్థానాన్ని ఎవరికైనా ఇచ్చావేమో, అది క్షమించరాని పాపం. ఇక్కడ నెబుకద్నెజరు ఆయన తీసేసుకున్నాడు. ఆ యొక్క సూపర్మసీని, ఆ సర్వోన్నతను ఆయన తీసేసుకున్నాడు. తనకు తాను ఆపాదించుకున్నాడు. నాకంటే సుప్రీం ఎవరు లేరు అనుకున్నాడు. నాకంటే సుప్రీం ఎవరు ఉన్నారు అని షడ్రకు, మెషక్, అబేద్నెగోలను ఆయన ప్రశ్నించాడు, హెచ్చరించాడు. అలా హెచ్చరించడంలో వారిని భయపడటం మాత్రమే కాదు, తనకు తానుగా ఎలియోన్ గా చెప్పుకున్నాడు. కనుక ఆ ఎలియోన్ మన జీవితాల్లో ఆయన మాత్రమే. ఆయనే మన సృష్టికర్త, మనల్ని పోషించువాడు, సంరక్షించువాడు, ఆదరించువాడు. కనుక ఎలియోన్ ఆ దేవాతి దేవుడు. నీ హృదయంలో ఎలియోన్గా, సర్వోన్నతుడైన దేవుడినిగా దేవుని నీవు అంగీకరించు. అలా అంగీకరించకపోతే నీ జీవితాన్ని ఎవరో ఏల్తారు. నీ జీవితంలో సర్వోన్నతమైన స్థితి పాపము ఆక్రమించుకుంటుంది. అపవాది ఆక్రమించుకుంటాడు. లోకము ఆక్రమించుకుంటుంది. నీ జీవితంలో దేవుడు లేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. ఆ లోకము, పాపము, సాతాను నీ జీవితాన్ని పతనమైన స్థితిలోనికి దిగజారుస్తుంది. నీ జీవితము పతనమైపోతుంది. ఎవరైతే నా జీవితంలో మోస్ట్ హై అనుకున్నావో వాళ్ళు ఒకరోజు నీ జీవితం నుండి వేరైపోతారు, నిన్ను విడిచిపోతారు. నీవు ఆఖరికి మోసగించబడిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. కనుక ఈ మాటలు వింటూ ఉండగా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీ పాపముల కొరకు తన ప్రియకుమారుని ఎలియోన్గా ఈ లోకమునకు పంపి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం అనగా అది చివరి అధ్యాయం. ఆ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమై వెళ్తూ పునరుత్థానుడిగా ఆయన పునరుత్థాన శక్తిని ప్రదర్శించి తన శిష్యులకు చెప్తున్న చివరి మాటలు ఇక్కడ మనం చదువుకుందాం. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన చెప్తున్నాడు సర్వాధికారము. ఆ ఇంగ్లీష్ లో ఈ మాట ఇలా ఉంటుంది, ఆల్ పవర్ ఈస్ గివెన్ అంటు మీ ఇన్ హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కనుక ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వోన్నతమైన వాడు, సర్వోన్నతుడైన మహాదేవుడు యేసుక్రీస్తు వారికి తన సూపర్మసీని అనుగ్రహించారు. పరలోకమందును భూమి మీదను
సర్వాధికారం కలిగిన సర్వోన్నతునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపబడి ఆయన తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించారు. కనుక యేసు ప్రభువు చేసిన త్యాగమును బట్టి నీ హృదయంలో ఆయనే సుప్రీం, ఆయనే రాజులకు రాజుగా, ఏలికగా నువ్వు ఆయన్ను అంగీకరించినట్లయితే ఆయన అనుగ్రహించే రక్షణ నీవు పొందుకుంటావు. అటువంటి కృపను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈ మాటను కూర్చున్న వివరణ ముగిస్తూ ఉండగా ఇంతకు నీ హృదయంలో లేక నీ జీవితంలో నీకు సుప్రీం ఎవరు అని ఒక ప్రశ్న వేసుకొని ఆ స్థానంలో ఎవరున్నా సరే వారిని తొలగించి నీ సృష్టికర్త, నీ ప్రాణ విమోచకుడు, నీ యొక్క రక్షకుడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను పోషిస్తున్నవాడైన దేవుని మాత్రమే సుప్రీంగా నీ హృదయంలో స్వీకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండవ మాట ఏల్ ఓలాం అనే మాట. ఏల్ ఓలాం అనే మాట హెబ్రీ మాట. ఈ మాటకు ఇంగ్లీష్లో తర్జుమాదారులు ఎవర్ లాస్టింగ్ గాడ్, ద ఎవర్ లాస్టింగ్ గాడ్ అనే మాట తర్జుమా చేశారు. ఇక్కడ ఈ ఎవర్ లాస్టింగ్ గాడ్ అనే మాటకి తెలుగులో ఏమని తర్జుమా చేశారంటే నిత్యుడగు దేవుడు, నిత్య దేవుడు, నిత్యుడగు దేవుడు అని తెలుగు పండితులు తర్జుమా చేశారు. ఈ మాటని మనము ఎక్కడ చూడగలము అంటే ఆది కాండంలో చూడగలం. ఇక్కడ నేను మొదటి మాటలో చెప్పాను ఏల్ అనగా దేవుడు, ఓలాం అను హెబ్రీ మాట. ఇంగ్లీష్ భాషలో ఎవర్ లాస్టింగ్ అని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ తర్జుమా చేసినప్పటికీ కొన్ని తర్జుమాల్లో ఆల్వేస్ అని, ఎవర్ లాస్టింగ్ అని, ఎవర్ మోర్ అని తర్జుమా చేశారు. ఇక అంటే పండితులు ఆ హెబ్రీ భాషలో ఉన్న ఆ భావాన్ని, ఆ శబ్దాన్ని సాధ్యమైనంత వరకు ఇతర భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఆ ఆ ఆ యొక్క మూలంలో ఉన్న భావాన్ని తెలియచేయటానికి అనేక పదప్రయోగాలు చేయవలసి వచ్చింది. ఎందుకంటే అది మనుషులకు సంబంధించింది కాదు కదా, దేవునికి సంబంధించింది. కాబట్టి దేవుడు ఏ భావాన్ని ఆయన తన యొక్క రచయితల ద్వారా తెలియచేయాలనుకున్నారో దాన్ని సంపూర్ణంగా తెలియచేయుటకు తర్జుమాదారులు వారికి తెలిసిన పాండిత్యం అంతటినీ కూడా వినియోగించారు. కనుక ఈ ఏల్ ఓలాం అనే మాట ఇంగ్లీష్ భాషలో ఇలాగ ఇన్ని పదాలతో వారు వర్ణించడం జరిగింది. ఆది కాండము 21వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 21వ అధ్యాయంలో ఆది కాండం 21వ అధ్యాయము 33వ వచనంలో మనం ఈ మాట చూడగలం. 33వ వచనంలో అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను అనే మాట మనకి కనపడుతుంది. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అంటే ఈ మాట ఇంగ్లీష్లో ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ద ఎవర్లాస్టింగ్ గాడ్ అనే మాట కనపడుతుంది. ద ఎవర్లాస్టింగ్ గాడ్ అనే మాట తెలుగులో నిత్య దేవుడు లేక అంటే దేవుడు నిత్యుడు అనే మాట దీని యొక్క అర్థం. నిత్య దేవుడు లేక నిత్యుడగు దేవుడు అంటే ఆయన నిత్యుడు అనే మాటను ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం గమనించినట్లయితే ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏల్ ఓలాం అనగా అన్ని కాలములో ఉన్నవాడు.
ఆ నిత్యుడకు దేవుడు తన కుమారుని మన కొరకు ఏల్ ఓలాంగా పంపించాడు. జాగ్రత్త మనం గమనించాలి. పాత నిబంధన అంతటిలో యెహోవా దేవుడు, ఏల్ అనబడిన దేవుడు, ఆయన నిత్యుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఆయన మనకు ఏల్ ఓలాంగా పంపించి ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఆ తా తన కుమారుని ఈ లోకమునికి నిత్యునిగా పరిచయం చేశాడు. మీకా గ్రంథం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మీకా గ్రంథము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే, was going forth to have been from of old, from everlasting అనే మాట కనపడుతుంది. అంటే పురాతన కాలము నుండి, ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్, ఫ్రమ్ ఎవర్ శాశ్వత కాలము అనే మాట. అంటే దేవుడు ఆయన యొక్క నిత్యత్వాన్ని తెలియచేయుటకు, ఆయన నిత్యము అనే మాట కాలానికి సంబంధించింది. దేవుడు ఆయన యొక్క ఏజ్ని లేక ఆయన కాలాన్ని తెలియచేయటానికి ప్రయత్నించినప్పుడు బైబిల్ పండితులు ఓలాం అని రాశారు. అంటే ఆయన కాలము లేనివాడు, ఆయన పురాతన కాలము అనగానే దానికి ఎక్కడ ప్రారంభం లేదు. కనుక శాశ్వత కాలము అంటే, శాశ్వత కాలం అంటే ఎల్లకాలము మన వాడుక భాషలో. నిరంతరము, నిత్యము అనే మాటలు మనం చెప్పుకోవచ్చు. ఆయన్ని మన కొరకు ఏల్ ఓలాముగా ఈ లోకమునకు పంపించారు. ప్రకటన గ్రంథం మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నప్పుడు, అల్ఫాయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే అని మూల భాషలో కనపడుతుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఇక్కడ ఆయన సర్వాధికారి, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏల్ ఓలాముగా మనకు అనుగ్రహించబడ్డారు. ప్రవచనము ఆయన్ని గూర్చిన విషయాన్ని ఇలాగ తెలియచేస్తూ ఉంది. లేఖనాల్లోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఇలా తెలియచేస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎంత చక్కగా ఈ మాటలు మనకు కనపడతాయంటే, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ద మైటీ గాడ్, ద ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట కనపడుతుంది. కనుక ఇక్కడ మైటీ, ఎవర్ లాస్టింగ్, ప్రిన్స్ అనే మాటలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చి ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల పూర్వమే మహోన్నతుడకు దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియచేశారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన నిత్యుడు, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన లక్షణం లేక ఆయన కలిగి ఉన్న స్థితి మనము
గ్రహించినట్లయితే ఆయన నిత్యుడు. నిత్యుడు అనే మాట మనం మన వ్యక్తిగత జీవితాలకు ఆపాదించుకున్నట్లయితే నిత్యము నీతో ఉండువాడు, లేక నిత్యము మనతో ఉండువాడు. ఆయన అన్ని కాలాల్లో మనతో ఉండేవాడు. ఈ కాలం, ఆ కాలం అని కాదు. కొంతమంది అనుకుంటారు చర్చ్‌లోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు ఉంటాడక్కడ అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిత్యుడు. అనగా ఆయన నిరంతరము ఉండేవాడు. ఆయన నీతో ఉండేవాడు. ఆయన యెహోషువతో మాట్లాడిన మాట ఒకసారి మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో క్రొత్తగా నాయకుడైన యెహోషువను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మహోన్నతుడగు దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనము ఇక్కడ చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. ఇక్కడ బ్రతుకు దినములు అనగా యెహోషువ యొక్క ఏజ్‌ని లేక కాలాన్ని, లేక ఆయుష్ కాలాన్ని, జీవిత కాలాన్ని తెలియజేస్తుంది. కనుక ఆ జీవిత కాలమంతా కూడా నేను నీతో ఉంటాను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. జాగ్రత్తగా మనం గమనించాలి. అంటే నీ జీవితమంతా నీతో ఉంటాను. అది పగలా, రాత్రా, ఒక రోజా, 2 రోజులా కాదు. నీ జీవితంలో ఎంత ఆయుష్ ఉంటుందో అంత నేను నీతో ఉంటాను. ఎందుకంటే ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా ఆయన నిత్యుడు అనే సంగతిని ఆయన యెహోషువకు తెలియజేస్తున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను విడువను, ఎడబాయను అనే మాట కూడా నిరంతరము నేను నీతో ఉంటాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. కనుక మనము ఈ వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నిత్యుడు, నిత్యము ఉండేవాడు. అన్ని కాలములలో నీతో ఉండే దేవుడు. అన్ని పరిస్థితుల్లో నీతో ఉండే దేవుడు. నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ బాధలో కూడా ఆయన నీతో ఉండే దేవుడు. దేవుడు నిత్యుడు అనేది మన జీవితాల్లో రుజువుపరచడానికి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన కొద్ది కాలం క్రితం 2019, 20 ఈ మధ్య కాలంలో కరోనా వ్యాధి చాలా భయంకరత్వాన్ని ప్రదర్శించింది. ఆ వ్యాధి చేసిన ఒక గొప్ప పనేంటంటే, బాధకరమైన పనేంటంటే, మనుషులను దూరం చేసేసింది. ఎంత ప్రేమించిన వారో, అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేను, నీవు లేకపోతే నేను చనిపోతాను అనుకున్న వారు కూడా నిర్దాక్షిణ్యంగా ఒక గదిలో పెట్టేసి నిన్ను దూరం పెట్టి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీతో ఉన్నవాడు, నిన్ను ప్రేమించినవాడు, నీకు ఆయుష్‌ను అనుగ్రహించినవాడు, నీకు ఆరోగ్యమునిచ్చినవాడు దేవుడే. ఆరోగ్యం ఇవ్వవలసిన డాక్టర్లు, ట్రీట్మెంట్ చేయవలసిన డాక్టర్లు కూడా నిన్ను దూరంగా పెట్టినా, నిన్ను ఒక గదిలో పెట్టినా ఆయన నీతో ఉన్నాడు. మనం చదువుకున్న ఉదాహరణలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలను రాజ్య బహిష్కరణ చేసి తీవ్రమైన నేరంతో అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ నెబుకద్నెజరు ఉలికిపడి లేచాడు. ఎందుకంటే ఆయనతో, వారితో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన చెప్పాడక్కడ, నేను దేవతల 4వ వాని రూపమును దేవతల రూపముగా చూస్తున్నాను అని చెప్పాడు. అంటే అక్కడ ఉన్న ఆ 4వ వాడు అగ్నిగుండము వెలుపట ఆ ముగ్గురితో ఉన్నాడు. అగ్నిగుండం లోపట ఉన్నాడు. అన్ని కాలాల్లో ఉన్నాడు. సముద్రము మధ్య నడిచిపోతూ ఉన్నప్పుడు ఉన్నాడు. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు ఉన్నాడు. శత్రువులతో యుద్ధమాడేటప్పుడు ఉన్నాడు. విజయాన్ని ఇచ్చినప్పుడు ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటే అనేక సందర్భాల్లో ఆయన నిన్ను విడువను, ఎడబాయను. యెషయా గ్రంథంలో ఈ మాటలు ఎక్కువ కనపడతాయి. నిన్ను విడువను, ఎడబాయను.
అంటే కాలాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. సర్వకాలాల్లో దేవుడు నీతో ఉంటాడు. నా నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఒంటరినైపోయాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, ఇప్పుడే తండ్రి నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను అని నీవు నమ్మగలిగినట్లయితే, ఆ యొక్క ఏల్ ఓలాం, ఆ నిత్యుడగు దేవుడు నీతో ఉంటాడు. నిన్ను ఆదరిస్తాడు. నిన్ను బాగు చేస్తాడు. చెడిపోయిన, పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన ఉద్ధరిస్తాడు. ఎవరు నిన్ను విడిచినా నిన్ను విడువని దేవుడు. ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే నీ జీవిత కాలమంతా నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటాడు. కనుక ఏల్ ఓలాం అనే మాటకు అర్థం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కనుక నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఎల్యోనుగా నీ హృదయంలో స్వీకరించు. అనగా సర్వోన్నతుడికి దేవునిగా స్వీకరించు. ఏల్ ఓలాంగా స్వీకరించు. అనగా నిత్యుడకు దేవుడిగా స్వీకరించు. దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తారు. కనుక ఈ మాటలను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి, ఈ పేర్ల యొక్క అర్థాలను ఏ విధంగా మనం ధ్యానించామో, అలాగే దేవుని ప్రతి ఒక్కరి హృదయంలో కలిగి ఉండాలని కోరుకుంటూ నేను నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.